ఓకే మేడం, ఇప్పుడు మనం అపార్ట్ ఫ్రమ్ డాన్స్, బిగ్ బాస్ అండ్ మీ ఫ్యామిలీ, ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న గేమ్. ఇప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆప్షన్స్ ఇస్తాను, దానికి ఎవరు సెట్ అవుతారని మాత్రం మీరు చెప్పండి. అయ్యో. స్వీట్ బాయ్, స్వీటెస్ట్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్. ఓకేనండి, బాగుంది. ఇప్పుడు ఇద్దరు ఒకరు చెప్పండి. చూడండి, ఒకరి పేరు చెప్తే ఇంకొకరు ఫీల్ అవుతారు. గణేష్ మాస్టర్ స్వీటెస్ట్ కాదు అంటే నేను చూడలేదు మాస్టర్, సారీ. పోలేండి, వాళ్ళిద్దరిని తీసారు. ఓకే ఫైన్. మిగతా ముగ్గురు ఏం చేశారు పాపం? ఇది ఏంటి, నాకు కాంట్రవర్సీ తయారు చేస్తున్నారా? నాకు అనిపించింది, నేను చెప్పేస్తాను అంతే. స్పెషల్ మీకు శేఖర్ మాస్టర్ ఎందుకు అనిపించారు చెప్పండి పోనీ. ఎందుకంటే D లో నేను పక్కన కూర్చాను, ఓకే, అలానే అందరి దగ్గర వర్క్ చేశాను, అందరితోనే ఒక్కొక్క స్టోరీ ఉంది. బట్ నేను మాస్టర్ అయిన తర్వాత నేను ఒక మూవీ చేశాను. సో షూటింగ్ కి వెళ్ళే ఫస్ట్ రోజే నాకు శేఖర్ మాస్టర్ కాల్ వచ్చింది. సో ఆయన ఆ మూవీలో సాంగ్ చేస్తున్నారు, డైరెక్టర్ సార్ చెప్పారంట, ఎర్లీ మార్నింగ్ షూట్ కి వెళ్తేప్పుడు కాల్ చేసి, అని నువ్వు మూవీలో యాక్ట్ కూడా చేస్తున్నావు, ఇది ఒక కొత్త స్టెప్ కూడా, ఇంకా మంచి మంచి చేయాలా అని చెప్తే, యూ విల్ నాట్ బిలీవ్, ఒక బూస్టప్ లాగా అనిపించింది పండు. అంటే అందరు ఇచ్చారు నాకు బూస్టప్, బట్ కరెక్ట్ సమయంకి బూస్టప్ ఇస్తే that, and he always did that. He is very sweet. He is always there for you. Yes. So next option, emotional. అంటే ప్రతి చిన్న దాంట్లో కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు, అంటే అలుగుతారు. అలుగుతారా అని చెప్పండి, ఎమోషనల్ కాదు. అలిగే మాస్టర్ ఎవరో చెప్పండి. అలిగే మాస్టర్ మా జానీ మాస్టర్ అలుగుతున్నారా? చిన్న పిల్లల్లాగా అలుగుతారు, ఇప్పుడు అలుగరు ఏమో తెలీదు. అసిస్టెంట్ గా ఆయనతో వర్క్ ఎలా జరిగింది మీకు? బాగా జరిగిందా? చాలా సార్లు తిట్టారు కదా. మీరు ఎప్పుడైనా అలిగారు ఆయన మీద? చాలా సార్లు. చెప్పండి మరి. ఒక సాంగ్ చేస్తున్నాను, స్టెప్ ఉంటది, కింద నీ మూమెంట్ ఉంటది, నీ చేసి పైకి వచ్చి చేయాలి. సో షార్ట్ అయిపోయింది, మంచిగా అయిపోయింది. నెక్స్ట్ షార్ట్ పెట్టారు, రెడీ. షార్ట్ చూపించాల కదా, హీరో హీరోయిన్ అందరు ఉన్నారు అని ఆ స్టెప్ చేయన్నారు. స్టెప్ మర్చిపోయారా? 4-5 వేరియేషన్స్ ఉంటాయి మాస్టర్ది. ఓకే, మంచి మంచి వేరియేషన్స్ పెడతారు. ఏ స్టెప్ అని నాకు కరెక్ట్ కన్వే కాలేదు, ఆ స్టెప్ అనేసి సాంగ్ పెట్టేశారు. చేయాలా? నేను ఇట్లానే ఉన్నా 5, 6, 7 ఏంటంటే అని అన్నాడు. నేను కళ్ళులో నీళ్ళంతా అన్నా, ఏంటి అని మైక్ ఇట్లా సార్ పోయి పక్కన నేను చెయ్యను మీ దగ్గర అని పోయి. అవునా? నేను ఏడ్చుకుంటా, నేను చెయ్యను షూటింగ్ అని ఏడ్చుకుంటే. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ హార్డ్ వర్క్. ఇది ఏంటి హార్డ్ వర్క్? అందరూ అందుకే ఆ పొజిషన్ కి వచ్చారు. అందులో బాగా హార్డ్ వర్క్ ఇంకెవరు చేస్తారు? అందులో మీ బోర్డు ఎవరు పెట్టారు అసలు? హార్డ్ వర్క్ ఎందుకు అడగదు కదా. ఎందుకు? ఇంట్లో వండుతారా మాస్టర్స్? అడగండి. ఓ, ఇంట్లో వండట్లేదు అని చెప్పి నేను వండి మార్నింగ్ షూటింగ్ కి వెళ్తాను. ఓకే, ఎందుకంటున్నారు హార్డ్ వర్క్ అని? సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అందులో కంటే కోపం ఎవరికి ఎక్కువ? జానీ మాస్టర్. ఏంటి మాస్టర్ మీరు అలుగుతారంట, కోపడతారంట, యానీ మాస్టర్ మీ గురించి ఎలా చెప్తున్నారు? మాస్టర్ ఇది కాంట్రవర్సీ తయారు చేస్తున్నారు మాస్టర్, నేను అట్లా ఏం చెప్పలేదు మాస్టర్. ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్స్ అందరు ఉన్నారు కదా మేడం, మీరు కూడా యాజ్ ఎ కొరియోగ్రాఫర్ కాబట్టి ఈ మధ్యన మీరు సాంగ్స్ ఎక్కువ చేయలేదు. అవును. మీరు సాంగ్స్ చేయకపోవడానికి రీజన్ లైక్ ఎవరైనా మిమ్మల్ని ఆపుతున్నారా, లేకపోతే? రీజన్ ఏంటంటే ఇప్పుడు ఉన్న పెద్ద మాస్టర్స్ కి వాళ్ళ జోన్, వాళ్ళ హీరో అందరు ఉన్నారు. ఇప్పుడు నాకు మీతో సాంగ్స్ రావాలంటే ఏమైందంటే 150 కొరియోగ్రాఫర్స్. అవును. సో అది ఏమైతుందంటే ఇప్పుడు చాలా మాటికి నేను చూస్తున్నాను, ఇఫ్ ఐ సే దిస్ మచ్ ఇస్ మై పేమెంట్, హాఫ్ కి లో చేస్తున్నారు కొంతమంది. అది ఏమైతుందంటే ఆ పేమెంట్ ఇంతగానం తక్కువ తీసుకుంటున్నారంటే వాళ్ళకి తెలుస్తలేదు, తర్వాత ఆ ప్రాబ్లం వాళ్ళ మీదనే వస్తుంది అని. ఇప్పుడు చాలా మంది కొరియోగ్రాఫర్స్ అయిపోయినారు, చాలా మంది మేనేజర్స్ కి మాస్టర్స్ తోని, కొంతమంది మాస్టర్స్ కమిషన్ కూడా ఉంటది. సో వాళ్ళ అరే ఈ మాస్టర్ మనకి అరే సెట్ మా ఫ్రెండ్. ఐఎమ్ నాట్ ఫ్రెండ్ టు ఎనీవన్ ఇన్ ఇండస్ట్రీ. నేను ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చాను, వర్క్ చేసిన తర్వాత నాకు ఇల్లు ఉంది, నేను ఇంట్లోనే వెళ్తాను, ఫ్యామిలీతోనే ఉంటాను. సో ఇక్కడ అది కూడా మిస్ అవుతుందేమో. యాక్చువల్లీ మీరు చేసిన వర్క్ లో మీరు మంచి బెస్ట్ చూపించారు కాబట్టి రేఖా ప్రకాష్ మాస్టర్, బృందా మాస్టర్ తర్వాత అంత పేరు వచ్చింది మీకే. ఆ వర్షన్ లో అయితే మిమ్మల్ని నిజంగా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. అండ్ అలానే ఇప్పుడు మీ లైఫ్ లో మీకు చాలా బాధపడే సిచ్యువేషన్ ఎవరి వల్ల వచ్చి ఉంటది డెఫినెట్ గా, ఒకరి వల్ల. ఇప్పుడు ఆయనే మీ ముందు నేను అనుకోండి ఒకరు వార్నింగ్ ఇవ్వాలనుకుంటే ఏమని ఇస్తారు? అంత సివియర్ గా బాధపడ్డానని లేదు, బికాస్ నా మెయిన్ కన్సర్న్ మై డాన్స్, మై ఫ్యామిలీ.